విలక్షణ నటుడు కమల్ హాసన్ని మనం పరిపూర్ణ నటుడు అని పేర్కొంటుంటాం. ఎందుకంటే ఆయన తన 60 ఏళ్ల సినీ కెరీర్‌లో బాల నటుడిగా మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. నిజానికి చాలామంది హీరోలు స్టార్స్ అయ్యాక కమర్షియల్ ఫార్మాట్ సినిమా చేయడానికే ఇబ్బంది పడతారు. అంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ చూపించేందుకు, శారీరకంగా శ్రమ పడేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి భిన్నం కమల్ హాసన్. ఆయన వైవిధ్యమైన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్లారు. అందుకే ఈరోజు కూడా మనం కమల్ హాసన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటాం. ఆయన హైదరాబాద్‌లో తన తాజా చిత్రం 'థగ్ లైఫ్' గురించి పాల్గొన్న ప్రమోషన్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన ప్రసంగం చాలా స్ఫూర్తి నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా వేదిక మీద పాల్గొన్న అతిథులు ఆయనను ద్రోణాచార్యతో అంటే గురువుతో పోల్చారు. కానీ ఆ విషయాన్ని ఆయన అంగీకరించలేదు. తాను నిత్య విద్యార్థినే అన్నాడు. అంటే తనను చూసి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తనతో పాటు నేర్చుకోవాలన్నాడు. తనతో పాటు అంటే తను నేర్చుకుంటున్నాను అని చెప్పడం అన్నమాట. గతంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కూడా ఇదే మాట చెప్పేవాడు. ఇంత సుదీర్ఘమైన కెరీర్ ఉన్న మీకు ఇంకా విద్యార్థినే అని అంటారేంటి అంటే, యెస్, నేను నిత్య విద్యార్థినే. ప్రతిదీ నాకు కొత్తే, ప్రతిదీ నేను నేర్చుకుంటూనే ఉంటాను అన్నాడు. కమల్ హాసన్ మాటలు కూడా అవే మనకు గుర్తుకు తెస్తుంటాయి. అంటే నేర్చుకోవడం అంటూ మనం ఆపేస్తే అక్కడతోటి ఆగిపోయినట్టే. అందుకే కమల్ హాసన్ చెప్పేది ఏమిటంటే, నేను నేర్చుకుంటూనే ఉన్నాను, నేను విద్యార్థిని, మీరు నేర్చుకోవాలంటే నాతో పాటు నేర్చుకోండి అని అన్నాడు. అలాగే సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. సినిమానే మాకు అన్నీ నేర్పింది అని సినిమా మీద తనకున్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు. సినిమాను ప్రేమించడం ఎలాగో కూడా నేర్పాడు. మణిరత్నం గురించి ప్రస్తావిస్తూ నాయకుడు సినిమా రోజులు గుర్తు చేసుకుంటూ ఆయనతోని పనిచేయడం గొప్ప ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. నిజానికి కమల్ హాసన్‌తో పనిచేయడాన్నే డైరెక్టర్లు గౌరవంగా, గర్వంగా ఫీల్ అవుతారు. కానీ కమల్ హాసన్ స్పీచ్ అలా లేదు. మణిరత్నంతో పనిచేసే అవకాశం తనకు వచ్చినందుకు ఆయనే ఆనందం వ్యక్తం చేశారు. పైగా ఈ సినిమాను తను మనసు పెట్టి చేసినట్టుగా కూడా చెప్పాడు. తను మనసు పెట్టి సంపూర్ణంగా చేసిన ప్రతి సినిమా ఆడిందని, అదే కోవలో ఈ సినిమా కూడా నాయకుడి కంటే గొప్ప విజయం సాధిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. కమల్ హాసన్ ఒక అగ్ర నటుడు. ఆయన కేవలం తమిళ్కు పరిమితం కాదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బాలీవుడ్, అంతర్జాతీయ వేదికల మీద కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చూసి స్ఫూర్తి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎంత ఎదిగినా ఎంత వినయంగా ఉండాలనేది మళ్ళీ కమల్ హాసన్ని చూసే నేర్చుకోవాలి. ప్రతి సాంకేతిక నిపుణుడిని గౌరవించడం, తన దర్శకుడిని ప్రేమగా చూడడం, వారి గురించి గొప్పగా చెప్పుకోవడం ఆయనకే చెల్లింది. అందుకే కమల్ హాసన్ వర్ధమాన నటులందరికీ స్ఫూర్తి అని మనం చెప్పుకోవచ్చు.